ఏంటో రే స్టాక్ మార్కెట్ నాకు అసలు ఏం అర్థం అవ్వదురా. నేను టెక్నికల్ అనాలిసిస్ అని ఫండమెంటల్ అనాలిసిస్ అని అన్ని అనాలిసిస్ చేసి ప్రాపర్ గా మంచి స్టాక్స్ ఎంచుకుంటే 2-3 రోజులు బాగానే పెరుగుతున్నట్టు అనిపిస్తాయి. కానీ సంవత్సరాకని చూసేసరికి ఐదర్ ఎక్కడ కొన్నాను అక్కడే ఉంటాయి, లేదా చిన్న లాస్ లోనే ఉంటది. అసలు ఎక్కడ ఏం తప్పు చేస్తున్నా అర్థం అవ్వట్లేదురా. హాయ్ రా, ఇది చాలా కామన్ ప్రాబ్లం. దీనికి మెయిన్ రీజన్ నువ్వు ఒక అనలిస్ట్ లా చేయాల్సిన అనాలిసిస్ మొత్తం చేస్తున్నావు, ఒక ఇన్వెస్టర్ లా నువ్వు ఎంట్రీ మీద ఫోకస్ చేస్తున్నావు. కానీ ఒక వెల్త్ క్రియేటర్ లా చేయాల్సిన పొజిషన్ సైజింగ్ ఏదైతే ఉన్నదో దాని మీద నువ్వు ఫోకస్ చేయడం లేదు. మార్కెట్లో ఒక సేయింగ్ ఉంది, అమెచర్స్ వర్రీ అబౌట్ బీన్ రైట్ బట్ ప్రొఫెషనల్స్ వర్రీ అబౌట్ పొజిషన్ సైజింగ్. అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట ఈ పొజిషన్ సైజింగ్ కి. పొజిషన్ సైజింగ్ అంటే ఎన్ని షేర్లు కొనాలి అంతే కదా, దానికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు? మనం ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక మాట చెప్పుకున్నాం, గుర్తుందా? స్టాక్ మార్కెట్ ఈజ్ ఈజీ బట్ నాట్ సింపుల్. అదేందా, ఇది కూడా ఏదో చిన్న విషయంలో కనిపిస్తుంటుంది, బట్ చాలా పెద్ద విషయం ఉన్నదన్నమాట దీనికి. ఇన్వెస్టర్స్ చేసే అతి పెద్ద మిస్టేక్ పొజిషన్ సైజింగ్ ని ఇగ్నోర్ చేయడం. పొజిషన్ సైజింగ్ అనేది జస్ట్ నెంబర్ కాదు, అది యాజ్ అ ఇన్వెస్టర్ గా మన సర్వైవల్ ఆర్కిటెక్చర్ అనొచ్చు. దీని గురించి మనం డిస్కస్ చేద్దాంలే. అండ్ డిస్కషన్ మధ్యలో వచ్చే నీకు ప్రతి డౌట్ ని క్లియర్ చేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, మీరు కూడా జాగ్రత్తగా వినండి. ప్రతి బిగినర్ కి ఉండే క్వశ్చన్స్ లైక్ కాన్ఫిడెంట్ గా ఉంటే ఎక్కువ పెట్టేయవచ్చా, క్యాపిటల్ పెరిగితే ఏం చేయాలి, ప్రాఫిట్ ఎప్పుడు బుక్ చేయాలి, లాస్ ఎప్పుడు బుక్ చేయాలి, ఇలాంటివన్నీ డిస్కస్ చేద్దాం. అండ్ మీకు కొంచెం ఇంట్రెస్ట్ కలిగించడానికి ఏంటంటే టెక్నికల్ టర్మ్స్ కూడా యాడ్ చేసుకుంటూ వచ్చాం. సో అలాంటివి మీరు గుర్తుపెట్టుకొని, ఆ టెక్నికల్ టర్మ్ మీరు గుర్తుపెట్టుకొని, ఒక ఫ్యాంటసీలా ఆ టెక్నికల్ టర్మ్ ని మీరు గుర్తుపెట్టుకొని దాన్ని ఫాలో అవుతూ ఉంటే మీ స్టాక్ మార్కెట్ జర్నీ సస్యశ్యామలంగా ఉంటుంది. సరే, అడగరా, ఒక్కొక్కటి అడుగు, నీకు ఏ క్వశ్చన్స్ ఉన్నాయో. ఓకే, నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఎప్పుడు చెప్తుంటావు కదా మన దగ్గర ఉన్న డబ్బుల్లో 5% మాత్రమే సింగిల్ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి. కానీ ఒకవేళ నేను ఏదైనా స్టాక్ లో బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నాను, ఖచ్చితంగా డబుల్ త్రిబుల్ అయిపోతుందని చెప్పి అలాంటి స్టాక్ లో జస్ట్ 5% మాత్రమే క్యాపిటల్ పెట్టాను అనుకో, అది డబుల్ అయినా త్రిబుల్ అయినా మనకు అంతగా రిటర్న్స్ రావు కదా. అదే నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఆ సింగిల్ స్టాక్ లో పెట్టేశాను అనుకో, అప్పుడు అది డబుల్ త్రిబుల్ అయింది అనుకో, రాత్రికి రాత్రే నా లైఫ్ మారిపోయినట్టే కదా, మంచి రిటర్న్స్ వస్తాయి కదా. దీన్నే కాన్ఫిడెన్స్ ట్రాప్ అని అంటారు. దీనివల్ల చాలా మంది అకౌంట్స్ బ్లో అప్ అయిపోతూ ఉంటాయి, బాంబులా పేలిపోతూ ఉంటాయి. డీటెయిల్గా చెప్తాను విను. ఫస్ట్, కాన్ఫిడెన్స్ వర్సెస్ రియాలిటీ చూస్తే, సరే నీకు కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ మార్కెట్కి అది అనవసరం. సత్యం కంప్యూటర్ స్కామ్ చూడు, డిహెచ్ఎఫ్ఎల్ చూడు, ఎస్ బ్యాంక్ చూడు, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఒకప్పుడు మార్కెట్ లీడర్స్. ఒక 10% పడతాయి అన్నా సరే అది ఎందుకు పడుతుందిలే అనుకునే వాళ్ళు ఇన్వెస్టర్స్. బట్ అలాంటివి ఆల్మోస్ట్ లైక్ జీరో అయిపోయాయి కదా. నువ్వు సూపర్ కాన్ఫిడెంట్గా ఉన్న స్టాక్లో మొత్తం కాదు, ఒక 50% క్యాపిటల్ పెట్టినా సరే అది సడన్గా క్రాష్ అయితే నీ పోర్ట్ఫోలియో 50% నాశనం అయిపోతుంది. 50% నీ పోర్ట్ఫోలియో పడితే మళ్ళీ నార్మల్ చేయడానికి 100% అక్కడి నుంచి డబుల్ రిటర్న్స్ తీసుకురావాలి. అదేదా లేదా? సో అంత కష్టం అనమాట పోర్ట్ఫోలియోలో 50% వ్యానిష్ అవ్వడం అంటే. స్టాక్ మార్కెట్ అనేది గెట్ రిచ్ క్విక్ స్కీమ్ కాదు, ఇది ఒక సర్వైవల్ గేమ్. నువ్వు మార్కెట్లో 10 years ఉంటే డబ్బులు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి అనమాట. నువ్వు మార్కెట్లో ఉండాలి అండ్ సేమ్ క్యాష్తో అట్లీస్ట్ పడకుండా అదే క్యాష్లో ఉండాలి అంటే నువ్వు బెట్లో మొత్తం పోగొట్టుకోకూడదు. అదేందా, నువ్వు ఒకే బెట్లో మొత్తం పోగొట్టుకుంటూ లేదంటే 2-3 బెట్స్లో మొత్తం పోగొట్టుకుంటూ ఉంటే రేపు పొద్దున ఒక ఆపర్చునిటీ వచ్చినా సరే నీ దగ్గర క్యాపిటల్ ఉండదు. అంతేనా? అండ్ మోర్ ఓవర్, నువ్వనే కాదు అందరూ ఈ 5% ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో రూల్ని తక్కువ అంచనా వేస్తున్నారు. నా దగ్గర మొత్తం ఎక్కువ క్యాపిటల్ లేదండి, ₹1,00,000 మాత్రమే క్యాపిటల్ ఉంది, అందులో 5% అంటే 5,000 మాత్రమే. 5,000 పెట్టి ఒక స్టాక్ కొంటే అది రేపు పొద్దున డబుల్ అయిపోయినా త్రిబుల్ అయిపోయినా నాకు ఎంత అండి, మహా అయితే ఇంకొక 5,000 వస్తుంది కదా అనుకుంటారు. అబ్సల్యూట్ నెంబర్స్లా కాకుండా ఏది చూసినా పర్సెంటేజ్ వైజ్ చూస్తూ ఉండండి. ఒక 20 స్టాక్స్ కొన్నారు, 5% ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో అంటే 20 స్టాక్స్ కదా. డైవర్సిఫైడ్గా ఒక 20 స్టాక్స్ కొన్నారు, అందులో ఒక 10 స్టాక్స్ అక్కడక్కడే తిరిగాయి. ఒక 5 స్టాక్స్ డబుల్ అయిపోయి లేక త్రిబుల్ అయిపోయి, ఇంకొక 5 స్టాక్స్ జస్ట్ కొంచెం మాత్రమే పెరిగాయి, లేకపోతే ఒక 5 స్టాక్స్ అక్కడక్కడే తిరగకుండా కొంచెం ఫాలో అయ్యాయి. మొత్తం మీద చూసుకుంటే జస్ట్ 20 స్టాక్స్లో 5 స్టాక్స్ మాత్రమే డబుల్ అయ్యాయి అనుకుంటే 5,000 పెట్టాం, దానికి ఇంకొక 5,000 వచ్చాయి. సో 5 into 5,000 25,000. ₹1,00,000 నీ ఇన్వెస్ట్మెంట్, 25,000 నీ ప్రాఫిట్ సంవత్సరానికి. అంటే 25% CAGRతో నువ్వు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మిగతా స్టాక్స్ అక్కడక్కడే ఉండి మిగతా స్టాక్స్ పడతాయి అనుకున్నా సరే, బట్ ఆన్ అన్ యావరేజ్గా చూసుకుంటే బాగానే ఉంటుంది కదా. సో సింగిల్ స్టాక్ నీకు పెరిగిపోయినా లేక కొన్ని స్టాక్స్ నీకు పెరిగినా అదే ప్రాఫిట్ వస్తూ ఉంటుంది అనమాట. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో 25% CAGR అని చెప్పాం. వారెన్ బఫెట్ లాంటి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ 20% CAGR తీసినా సరే వాళ్ళని ఒక దేవుడిలో కొలిచారు అందరూ. అర్థమైందా? సో అంటే మార్కెట్ నుంచి నువ్వు ఎక్స్పెక్టేషన్, నాకు ఒక నెలలో నా 1,00,000-2,00,000 అయిపోవాలి అనుకుంటూ వస్తే మేబీ నీకు బెట్టింగ్, ఇంకా నీ గురించి ఆలోచించాల్సిన లేదు. బట్ లాంగ్ టర్మ్కి నేను ఉంటాను, లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేసుకుంటాను, వచ్చిన ప్రతి రూపాయి నేను దాచుకుంటాను, దాన్ని ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాను అనుకుంటే, సర్వైవల్ కోసం నువ్వు స్టాక్ మార్కెట్లోకి వస్తుంటే స్టాక్ మార్కెట్ నిన్ను కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. అర్థమైంది కదా? నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, డబ్బులకు నువ్వు రెస్పెక్ట్ ఇస్తేనే ఆ డబ్బులు నీకు రెస్పెక్ట్ ఇస్తుంది. అలాగే స్టాక్ మార్కెట్కి నువ్వు రెస్పెక్ట్ ఇస్తేనే ఆ స్టాక్ మార్కెట్ నిన్ను మనిషిలా చూస్తుంది. లేదు అంటే డబ్బులు మెషిన్లా చూస్తుంది, డబ్బులు తీసుకుంటుంది, గెంటేస్తుంది. అర్థమైంది. స్లో అండ్ స్టడీగానే స్టాక్ మార్కెట్ డబ్బులు అర్న్ చేయగలం అంటావు అయితే.
అయితే నా సెకండ్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 5 లక్షల రూపాయలు ఉన్నాయనుకో. సో నీ లాజిక్ ప్రకారం 5% అంటే 25,000 రూపాయలు మాత్రమే నేను ప్రతి స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి. సో నేను అలాగే ప్రతి స్టాక్లో 25,000 ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాను. కానీ ఒక సంవత్సరం తర్వాత నా పోర్ట్ఫోలియో బాగా పెరిగి ఈ 5 లక్షలు కాస్త 6 లక్షలు అయిపోయాయి అనుకో. అప్పుడు నేను ఏదైనా కొత్త స్టాక్ కొనాలి అనుకుంటే 6 లక్షల మీద 5% క్యాలిక్యులేట్ చేయాలా, లేదా ముందున్న 5 లక్షల మీద 5% క్యాలిక్యులేట్ చేయాలా? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ రా. దీన్నే కాంపౌండింగ్ అని అంటారు. మీరు ఎప్పుడైనా సరే టోటల్ కరెంట్ క్యాపిటల్ మీదే క్యాలిక్యులేట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే నీ పోర్ట్ఫోలియో 5 lakhs ఉన్నప్పుడు ఒక కొత్త స్టాక్ కొనాలి అంటే దాని సైజ్ ఒక 25,000, 5% ఆఫ్ 5 lakhs. బట్ నీ పోర్ట్ఫోలియో 6 lakhs అయినప్పుడు 5% ఆఫ్ 6 lakhs అంటే 30,000 రూపీస్ పెట్టి నువ్వు కొత్త స్టాక్ కొనుక్కుంటే మంచిది. ఎందుకంటే మనం మార్కెట్లో ఎక్కువగా ఉన్నది కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ కోసం, ఆ కాంపౌండింగ్ పవర్ వాడుకోవడానికి, అంతే కదా. సో నీ క్యాపిటల్ పెరిగే కొద్దీ నీ తాలూకా బెట్ సైజ్ కూడా పెంచుకుంటూ ఉండాలి. అప్పుడే నీ ప్రాఫిట్స్ ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతూ ఉంటాయి. అర్థమైందా లేదా? ఒకవేళ దీనికి రివర్స్ అయిందనుకో, అంటే నా దరిద్రం కోల్ది ఆ 5 లక్షలు కాస్త 4 లక్షలు పడిపోయింది అనుకో, అప్పుడు నేను ఈ 4 లక్షల మీద 5% క్యాలిక్యులేట్ చేయాలా, లేదా 5 లక్షల మీద క్యాలిక్యులేట్ చేసుకోవచ్చా? ఇక్కడ కూడా సేమ్ రూల్ రా. చాలా మంది ఇక్కడ ఈగోకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే నేను అంటే 5 lakhs నా పోర్ట్ఫోలియో ముందు ఉండేది కాబట్టి ఇప్పుడు ఏదో చిన్నది టెంపరీగా పడ్డది, సో ఇప్పుడు కూడా 5 lakhs క్యాలిక్యులేట్ చేసి దాని మీద 5% అంటే 25,000 ఇన్వెస్ట్ చేస్తా అంటూ ఉంటారు. బట్ ఇప్పుడు 4 lakhsకి పడిపోయింది కాబట్టి మీరు ఆ లాస్ని ఒప్పుకొని అదే మీ టోటల్ పోర్ట్ఫోలియో వాల్యూ అనేది మీ మైండ్లో పెట్టుకొని దాని మీద 5% 20,000కి తగ్గట్టుగానే 20,000 రూపీస్కి తగ్గట్టుగానే మీ తాలూకు కొత్త స్టాక్ కొనుక్కుంటే మంచిది. దీన్నే టెక్నికల్గా యాంటీ మార్టింగేల్ స్ట్రాటజీ అంటారు. నువ్వు విన్ అవుతున్నావా, అగ్రెసివ్గా సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళు. లూజ్ అవుతున్నావా, డిఫెన్సివ్గా ఉండు, సైజ్ డిక్రీజ్ చేసుకుంటూ ఉండు. ఓకే, అర్థమైంది. అయితే నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ నేను అనాలిసిస్ చేసినప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ బాగా గ్రో అవుతుందని నాకు అనిపించింది. అందుకే నా దగ్గర ఉన్న డబ్బుల్లో 40% నేను బ్యాంకింగ్ సెక్టర్లోనే ఇన్వెస్ట్ చేస్తాను. అంటే SBI అని, HDFC అని, ICICI అని అన్ని బ్యాంకింగ్ స్టాక్స్లో 40% పెట్టేశాను. సో నా అదృష్టం బాగుండి ఈ సంవత్సరానికి బ్యాంకింగ్ సెక్టర్ బాగానే పెరిగింది. సో నాకు మంచి రిటర్న్స్ వచ్చాయి. సో మంచి పని చేశాను కదా, 40% బ్యాంకింగ్లో పెట్టడం వల్ల నాకు బాగా అడ్వాంటేజ్ అయింది. మంచి క్వశ్చన్ అడిగారా. స్టాక్స్కే కాకుండా సెక్టర్ అలోకేషన్స్కి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. నీకు నీ పొజిషన్స్లో ప్రాఫిట్స్ కనబడుతున్నాయి, బట్ రిస్క్ కనిపించడం లేదు. నీ ఓపెన్ పొజిషన్స్లో ఉన్న రిస్క్ ఎంత అనేది నువ్వు ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేసుకుంటూ ఉండాలి. నీ క్యాపిటల్లో 40% ఒకే సెక్టర్లో పెట్టారా, బ్యాంకింగ్ సెక్టర్లో పెట్టావు. రేపు పొద్దున RBI ఏదైనా కొత్త రూల్ పెడితే, లేక బ్యాంక్స్కి NPS ఎక్కువ అయిపోతున్నాయని చెప్పి మార్గన్ స్టాన్లే వాళ్ళు లేక గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు వచ్చి చెప్తే, లేదంటే ఇంకొకటి ఎవరో VM లాంటి వాళ్ళు ఇంకోళ్ళు ఎవరో పారిపోయి బ్యాంక్లో ఉన్న మొత్తం లూప్ హోల్స్ అన్ని బయటకు వస్తే బ్యాంకింగ్ స్టాక్స్ అంతా పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో మొత్తం టోటల్ బ్యాంకింగ్ సెక్టర్ కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? అలాంటప్పుడు అందులో ఎక్కువ ఎక్స్పోజర్ ఉన్న నీ పోర్ట్ఫోలియో ముందుకు లొంగిపోతుంది, నువ్వే ఫస్ట్ బాధితుడు అవుతావు. అదేందా లేదా? సో దీన్నే సెక్టర్ కాన్సన్ట్రేషన్ రిస్క్ అంటారు. ఒక్కో స్టాక్లో 5% మాత్రమే పెట్టినా సరే, ఒక సెక్టర్లో మొత్తం ఎక్కువ క్యాపిటల్ పెట్టేస్తే ఆ సెక్టర్ వల్ల క్యాపిటల్ బ్లో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మరి ఏం చేయమంటావురా? ఆ సెక్టర్ బాగా పెరుగుతుంది కదా, అమ్మాలనిపించట్లేదురా. కొంచెం చెప్పైతే నీ ప్రకారం ఒక సెక్టర్లో ఎంత పెట్టచ్చు మాక్సిమం? ఎమోషన్స్ పక్కన పెట్టి రూల్స్ ఫాలో అవ్వాలి, తప్పదు. రూల్ ఏంటంటే ఒకే సెక్టర్లో, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్, IT, ఫార్మా, ఎప్పుడు మీ పోర్ట్ఫోలియోలో ఒకే సెక్టర్లో 20%, సరే కొంచెం మ్యాక్సిమం చూసుకుంటే అంటే సైకిల్స్ ఎప్పటికప్పుడు రొటేట్ అవుతూ ఉంటాయి కదా, సో దాని ప్రకారం చూసుకుంటే ఒక సెక్టర్లో 25% కన్నా ఎక్కువ మించి ఉండకూడదు. నార్మల్గా చూసుకుంటే 20%, బట్ ఓకే ఎక్స్ట్రీమ్ కేసెస్లో 25%. అంటే నీ పోర్ట్ఫోలియోలో 20 స్టాక్స్ ఉండాలి. మినిమం 4 సెక్టర్స్లో అది డైవర్సిఫై అయ్యి ఉండాలి. అంటే 5 సెక్టర్స్లో డైవర్సిఫై అయ్యి ఉండడం మంచిదే. బట్ ఒకవేళ ఆ టైంలో ఎకానమీ తాలూకు సైకిల్స్ బట్టి, వాటి బట్టి, ఇన్వెంటరీ సైకిల్స్ ఇవన్నీ మొత్తం ఉంటాయి కదా, వాటి బట్టి లేదు 5 సెక్టర్స్ మీద నేను కాన్ఫిడెన్స్ తెచ్చుకోలేను, ఒక 4 సెక్టర్స్ మీద కాన్ఫిడెన్స్ ఉన్నది అనుకుంటే 4 వరకు డైవర్సిఫై చేసుకుని ఉండడం బెస్ట్. బట్ అలా కాకుండా ఒకే సెక్టర్లో 25% మించి ఎక్కువ పెడితే మాత్రం మళ్ళీ లొంగిపోయే ఛాన్స్ ఉంటుంది. సెక్టర్ కాన్సన్ట్రేషన్ రిస్క్ నీ క్యాపిటల్ని బ్లో చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నీకు నీ బ్యాంకింగ్ సెక్టర్లో 40% వెయిటేజ్ వచ్చేసింది అన్నావు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే రీబ్యాలెన్సింగ్. టర్మ్ గుర్తుంచుకో, రీబ్యాలెన్సింగ్ అంటే బ్యాంకింగ్ స్టాక్స్లో కొంత ప్రాఫిట్ బుక్ చేయాలి. దాన్నే పొజిషన్ ట్రిమ్మింగ్ అంటారు, ట్రిమ్మింగ్ ద పొజిషన్ అంటారు. నౌ బుక్ చేసిన తర్వాత నీకు ఏదైతే క్యాష్ వస్తుందో ఆ క్యాష్ తీసుకువెళ్ళి ఇంకా పెరగనటువంటి అంటే అండర్ వాల్యూడ్ సెక్టర్స్ లైక్ ఫార్మా, IT ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండడం మంచిది. సో దీనివల్ల నీకు 2 లాభాలు. ఒకటి, హై ప్రైస్లో ప్రాఫిట్ బుక్ చేసుకున్నావు, ఎమోషన్స్కి వెళ్ళకుండా ప్రాఫిట్ బుక్ చేసుకున్నావు, నువ్వు ఏదైతే పని కోసం వచ్చావో ఆ పనికి అనిచ్చేసావు. 2, లో ప్రైస్లో వేరే సెక్టర్లో ఎంటర్ అయ్యావు. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా సెక్టర్ కాన్సన్ట్రేషన్ రిస్క్ తగ్గించుకున్నావు. సూపర్ రా, బాగా అర్థమైంది. కాకపోతే నా ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రకారం ఒక స్టాక్లో 5% మాత్రమే పెట్టాను. కాకపోతే అది ఒక 1 or 2 years తర్వాత బాగా పెరిగి ఆ 5% కాస్త నా టోటల్ పోర్ట్ఫోలియోలో 20% అయిపోయింది అనుకో. అంటే ఒక స్టాక్ బాగా బీభత్సంగా పెరిగి మల్టీ బ్యాగర్ అయిపోయింది, మిగతా స్టాక్స్ కొంచెమే పెరిగాయి. సో నా ఓవరాల్ పోర్ట్ఫోలియోలో ఈ ఒక స్టాక్కి 20% అయిపోయింది ఇప్పుడు 2-3 years తర్వాత. సో ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే, నేను స్టార్టింగ్లో ఇన్వెస్ట్ చేసినట్టు 5% ఇన్వెస్ట్ చేశాను కదా నువ్వు చెప్పినట్టు, సో ఉంచేసుకోవచ్చా? అంటే బాగా పెరుగుతుంది కదా స్టాక్ ప్రైస్ మరి.
ఇక్కడ కూడా సేమ్ అదే, ఇప్పుడు అదే చెప్తాను. రూల్ అనేది డే 1లో పాటించినట్టే డే 365లో, డే 1000లో, డే 2000లో కూడా పాటిస్తూ ఉండాలి. అదేందా? ఒక స్టాక్ పెరిగిపోతూ పోర్ట్ఫోలియోలో దాని వెయిటేజ్ పెరిగినప్పుడు ట్రిమ్ ద గొరిల్లా కాన్సెప్ట్ అంటారు. ట్రిమ్ ద గొరిల్లా కాన్సెప్ట్ యూజ్ చేయాలి. అంటే ఒక స్టాక్ నీ పోర్ట్ఫోలియోలో ఫర్ సపోజ్ నువ్వు చెప్పిన 20% కాదు, 10 to 12% దాటినా సరే వెంటనే దాన్ని ట్రిమ్ చేయాలి. అంటే కొన్ని షేర్స్ అమ్మేయాలి. ఇప్పుడు సరే, ₹1,00,000 పోర్ట్ఫోలియో ఉన్నప్పుడు 5,000 ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేసావు. ఆ 5,000 కాస్త 12,000 అయిపోయింది. నీ పోర్ట్ఫోలియోలో మొత్తం అలాగే ఆ ₹1,00,000 ఉన్నది అనుకుందాం. మిగతా స్టాక్స్ కొంచెం కొంచెం పడ్డాయి, ఇది మాత్రం 12,000 అయిపోయింది. అలాంటప్పుడు ఆ పోర్ట్ఫోలియో తాలూకా అంటే ఈ స్టాక్లో పోర్ట్ఫోలియో తాలూకా వెయిటేజ్ 5,000కి 6,000కి తగ్గట్టు తీసుకురావడానికి సగం షేర్స్ అమ్మాడు. ఫర్ ఎగ్జాంపుల్ 100 షేర్లు కొంటే ఒక 50 షేర్లు అమ్మేయచ్చు అనమాట. సో దీనివల్ల ఏం చేస్తున్నావు? ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నావు, బట్ ఇప్పటికీ కూడా గేమ్లో ఉంటూ ఉన్నావు. అదేందా లేదా? సో ట్రిమ్ చేస్తే ఏంటంటే దాని మీద ఓవర్ ఎక్స్పోజర్ తగ్గుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఇంతలా పెరిగిపోయింది కాబట్టి రేపొద్దున అది ఎక్కువ పడితే నీ పోర్ట్ఫోలియోలో ఎక్కువ శాతం పడినట్టు కనబడుతుంటుంది. నీ మెంటల్ పీస్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, మీకు కూడా చెప్తున్నానండి, మన పోర్ట్ఫోలియో పెరుగుతున్నప్పుడు ఫర్ సపోజ్ ₹1,00,000 మీరు పెట్టారండి, ఇది 1,20,000కు వెళ్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా. 1,20,000కు వెళ్ళినప్పుడు మీ హ్యాపీనెస్ ఏ లెవెల్లో ఉంటుంది? ఈ ₹1,00,000 80,000కు పడిపోతే మీ బాధ, మీ పెయిన్ ఏదైతే ఉంటుందో అది ఏ లెవెల్లో ఉంటుంది? సింపుల్గా నేను అడుగుతుంది ఏంటంటే, ఓకే అంటే 10% అప్ లేదంటే 10% డౌన్. 10% కాదండి, ఎక్కువ తీసుకుంది, 30% అప్ 30% డౌన్. మీ పోర్ట్ఫోలియో 30% అప్ అయినప్పుడు మీ హ్యాపీనెస్ ఉన్న లెవెల్ అండ్ మీ పోర్ట్ఫోలియో 30% డౌన్ అయినప్పుడు మీ పెయిన్ ఉన్న లెవెల్ రెండు ఒకటా కాదా? సంతోషం అనేది ఇంత మాత్రమే ఉంటుంది, బట్ బాధ ఇంత ఉంటుంది, ఇంత ఉంటుంది అనమాట. అర్థమైందా లేదా? సో నేను అంటుంది ఏంటంటే, ఎప్పుడు మీ రివార్డ్స్ కోసం, రిటర్న్స్ కోసమే ఆలోచించకన్నా రిస్క్ కోసం కూడా ఆలోచించుకుంటూ ఉంటే లాంగ్ టర్మ్కి మీరు ఉంటారు, మార్కెట్లో మీరు ఉంటారు, అండ్ రెండోది ప్రశాంతంగా ఉంటారండి. ఓకే, అయితే ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేశాను, అది బాగా పెరుగుతుంది కదా అని చెప్పి అమ్మకంటే అలాగే వదిలేశాను. తర్వాత చూస్తే బీభత్సంగా పడిపోయింది, లాస్లోకి వెళ్ళిపోయింది. సో అసలు నాకు అర్థం కానిది ఏంటంటే, అసలు స్టాక్స్ని ఎప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేయాలి? దీనికి ప్రొఫెషనల్ ట్రేడర్స్ పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ మెథడ్ వాడతారు. ఇందాక మనం చెప్పుకున్నట్టే, ఒక సినారియో, నువ్వే ఒక స్టాక్లో ₹100 కొన్నావు, ఆ స్టాక్ 160, 170కి ఎంతో వెళ్ళింది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఒక 40% అలా క్వాంటిటీ అమ్మేయడం బెస్ట్ అనమాట. లేదంటే సగం షేర్స్ కూడా అమ్మేయచ్చు. ఇప్పుడు మిగతా షేర్స్ ఏవైతే ఉన్నాయో దాని తాలూకా స్టాప్ లాస్ అనేది కాస్ట్ కాన్సెప్ట్కి పెట్టుకోవచ్చు. అదేందా? అంటే ₹100 పెట్టుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ₹100లో 100 షేర్లు కొన్నావు, అది ₹170 వెళ్ళిపోయింది. అక్కడ నువ్వు 50 షేర్లు ప్రాఫిట్ బుకింగ్ చేసేసావు. 170కి వెళ్ళిన తర్వాత 50 షేర్స్ అమ్మేసావు కాబట్టి ఇంకొక 50 షేర్స్ ఉన్నాయి కదా, ఈ 50 షేర్స్ తాలూకా ఎస్ఎల్ ₹100 దగ్గర పెట్టు. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ₹100 హిట్ అయిపోయింది అనుకో, నీ డబ్బులు నీకున్నాయి కదా. లేదు, వెనక్కి రాకుండా ఇంకా పైకి వెళ్ళింది అనుకో, అదొక సూపర్ ట్రేడ్ అయిపోయింది, సూపర్ ప్రాఫిట్ వచ్చేసింది నీకు. అయ్యో, పాత కూడా నేను ఉంచుకుని ఉంటుంటే ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వచ్చుకుందా అనుకోవచ్చు నువ్వు ఆ టైంకి. బట్ అలా కాకుండా మొత్తం బ్యాక్ అయ్యి ఉంటే ఆ టైంలో నువ్వు అనుకుంటావు అనమాట, అయ్యో కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నా బాగుంది కదా అని చెప్పి. మళ్ళీ చెప్తున్నాను, మనకి ప్రాఫిట్స్ వస్తే వచ్చే హ్యాపీనెస్ కన్నా లాసెస్ వస్తే వచ్చే పెయిన్ ఎక్కువ. ఓకే, బాగా అర్థమైంది. అయితే నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా స్టాక్ బీభత్సంగా పడుతూ ఉందనుకో, సో ఇంకా డిస్కౌంట్లో దొరుకుతుంది కాబట్టి యావరేజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చా? అలాగే ఇంకేదైనా స్టాక్ అలా పైకి వెళ్తూనే ఉందనుకో, సో పైకి కంటిన్యూస్గా వెళ్తుంది కాబట్టి అలా యావరేజ్ చేసుకుంటూ పైకి వెళ్ళొచ్చా? ఇది మీ అనాలిసిస్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఒక ₹100 కొన్న స్టాక్ ₹50 పడిపోతే దాన్ని ఒక ఏమంటారు, దాన్ని ఈగో కింద తీసేసుకొని ఎందుకు పడుతుంది, మళ్ళీ వెళ్తుంది ₹100కి, లేకపోతే నేను పంపిస్తాను, నా వంతుగా నేను కూడా కొంచెం బై చేసుకుంటాను, అది ఇది అనుకుంటూ ఉంటారు కొంతమంది. లేదంటే ఇక్కడి నుంచి తీసుకున్న టిప్స్ బట్టి యాడ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ వేస్ట్ అనమాట. మీకంటూ ఒక అనాలిసిస్ ఉంది, ఆ స్టాక్ మీద మీకు నమ్మకం ఉంది, ఆ స్టాక్ పరంగా కాకుండా సిస్టమేటిక్ రిస్క్ వల్ల, మొత్తం మార్కెట్ వల్ల ఫాలో అవుతుంది. లేదు అంటే ఆ స్టాక్లో మీరు ఏదైతే అనుకున్నారో, ఒక ఇష్యూ జరుగుతుంది అని అనుకున్నారో, అది కొంచెం డిలే అవుతూ ఉన్నట్టున్నది. ఈ లోపల మిగతా ట్రేడర్స్కి దాన్ని ఏమంటారు, ఓపిక లేక అమ్మేస్తున్నారు. సో ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉన్నప్పుడు అండ్ మీరు సూపర్ కాన్ఫిడెంట్ అయినప్పుడు కావాలంటే యావరేజ్ చేసుకోవచ్చు. బట్ మీరు యావరేజ్ చేసుకున్నప్పుడు కూడా మీ మొత్తం పోర్ట్ఫోలియోలో ఆ 10%, 12%కి మించకుండా చూసుకుంటూ ఉండండి. అంటే దీన్ని యావరేజింగ్ అంటారనమాట. అలాగే విన్నర్స్ ఏవైతే ఉన్నారో, ₹100 ఉన్నది, అది 120కి వెళ్ళింది, అక్కడ ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్నప్పుడు దాన్ని పిరమిడింగ్ అంటారు. ఫాల్ అవుతున్నప్పుడు ఎక్స్ట్రా షేర్స్ కొంటే దాన్ని యావరేజింగ్ అంటారు, పెరుగుతున్నప్పుడు ఎక్స్ట్రా షేర్స్ కొంటే దాన్ని పిరమిడింగ్ అంటారు. ఓకే, పార్షియల్ ప్రాఫిట్స్ బుక్ చేసాం, యాడ్ చేసాం, అన్ని చేసాం. కాకపోతే ఫైనల్గా ఒక స్టాక్కి టాటా గుడ్ బై ఎప్పుడు చెప్పాలి? అంటే కంప్లీట్గా ఎప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి? దీనికి టెక్నికల్ ఎగ్జిట్ ఆర్ ఫండమెంటల్ ఎగ్జిట్ అనే ప్లాన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫండమెంటల్ ఎగ్జిట్ పరంగా చూసుకుంటే ఒక స్టాక్ ఇక్కడ నుంచి బాగా, అంటే ఆ కంపెనీ ఇక్కడ నుంచి డబుల్ ప్రాఫిట్స్ చేస్తూ ఉంటుంది, ఏమంటారు దాన్ని, లేదంటే ROE ఏదైతే ఉన్నదో ఇక్కడ నుంచి మినిమం 20% చేసుకుంటూ వస్తుంది నెక్స్ట్ 5 years వరకు అనుకుంటే, ఆ నెక్స్ట్ 5 years వరకు మీరు హోల్డ్ చేస్తూ ఉంటారు. 5 years తర్వాత కూడా ROE 20% చేసుకుంటూ వస్తే మీరు హోల్డ్లో పెట్టుకుంటారు. లేదు, అక్కడ ROE మళ్ళీ తగ్గిపోతుంది, ఈ కంపెనీ తాలూకా మోడ్ తగ్గిపోయింది, ఈ కంపెనీకి ఉన్న వాల్యూ కొంచెం తగ్గింది అనుకుంటే అక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసేస్తారు.
టెక్నికల్గా మాట్లాడుకుంటే హై రెసిస్టెన్స్ ఏదైతే ఉన్నదో అంతవరకు వెళ్తుంది అని అనిపించింది అనుకోండి, అక్కడ వరకు ఉంటారు. దాని తర్వాత ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. లేదు ఇంకా కొంచెం పైకి వెళ్తుంది అనిపిస్తుంది, బట్ ఇదే రెసిస్టెన్స్ అనిపిస్తుంది అన్నప్పుడు పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. 2 సింపుల్ రూల్స్ ఏంటంటే, ఒకటి ట్రెండ్ చేంజ్, అండ్ 2 మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అది ఫుల్ఫిల్ అయిన తర్వాత ఇంకా నో క్వశ్చన్స్ ఆన్సర్డ్. అక్కడికి వెళ్ళిన తర్వాత లేదు ఇక్కడ వరకు అదే నేను అనుకున్నంత అయిపోయింది, బట్ ఇంకా కొంచెం అయ్యేటట్టు ఉన్నది అలా అనుకోవడానికి లేదు. ఉన్నది అయ్యింది ఇలాంటివి కాదండి, మళ్ళీ అప్పుడు అనాలిసిస్ స్టార్ట్ చేయాలి. మన ఛానల్లో కూడా ఎలాగో డిస్కస్ చేసుకుంటూ ఉంటాం, డైలీ మార్కెట్ అప్డేట్స్ అని అట్లా ఇట్లా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం, కాబట్టి చూస్తూ ఉండండి మీరు. థ్యాంక్స్ రా, నీ వల్ల ఈరోజు చాలా విషయాలు నేర్చుకున్నాను. ఒకటి, మనం ఏ స్టాక్లో కూడా 5 to 10% కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయకూడదు. రెండోది, మన పోర్ట్ఫోలియో వాల్యూ పెరిగినప్పుడు మన స్టాక్లో ఇన్వెస్ట్ చేసే అమౌంట్ కూడా పెంచాలి, తగ్గితే తగ్గించాలి. మూడోది, బుకింగ్. ఒక స్టాక్లో 20 to 25% గెయిన్స్ రాగానే 50% అలా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని మిగిలింది ఫ్రీ ట్రేడ్ చేసుకోవాలన్నమాట. నాలుగోది, ఒక సెక్టార్లో 40% మించి ఇన్వెస్ట్ చేయకూడదు. ఐదోది, స్టాక్ పైకి వెళ్తున్నప్పుడు యావరేజ్ పిరమిడ్ చేసుకోవచ్చు, కానీ బాగా కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప లాస్లో ఉన్న స్టాక్ని యావరేజ్ చేయకూడదు. పర్ఫెక్ట్ రా, ఈ రూల్స్ అన్ని ఫాలో అవుతూ ఉండు ఫ్రెండ్స్. మీరు కూడా రూల్స్ ఫాలో అవుతూ ఉండండి. ఇంకే డౌట్ ఉన్నా సరే కింద కామెంట్స్లో పెట్టండి, మేము ఆన్సర్ చేస్తాం. ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటే మార్కెట్ పెరుగుతూ ఉన్నా మార్కెట్ పడుతూ ఉన్నా ఎలా అయినా సరే లాంగ్ టర్మ్కి మీరు ఫెయిల్ అవ్వకుండా మార్కెట్లో ఉండడం తథ్యం. జై హింద్.